సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే అప్లికేషన్ ఫ్లో గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అప్లికేషన్ ఫ్లో గురించి చెప్తే ఆటోమేటిక్గా మెయిన్ డాట్ టీఎస్ ఫైల్ అండ్ ఇండెక్స్ HTML ఫైల్ అది కవర్ అయిపోతుంది. అందుకని చెప్పి నేను అప్లికేషన్ ఫ్లో గురించి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. సో క్వశ్చన్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎన్జీ సర్వ్ కొట్టంగానే ఆఫ్టర్ రన్నింగ్ ఎన్జీ సర్వ్ రన్ చేయగానే ఆటోమేటిక్గా మీకు మీ ప్రాజెక్ట్ అనేది అప్లికేషన్ అనేది లోకల్లో లాంచ్ అవుతుంది. సో ఇది ఎన్జీ సర్వ్ కొట్టంగానే మీ ఇక్కడ ఎన్జీ సర్వ్ రన్ చేయగానే కమాండ్ రన్ చేయగానే ఆటోమేటిక్గా మీ అప్లికేషన్ లోకల్లో లాంచ్ అవుతుంది, లోకల్లో స్టార్ట్ అవుతుంది విత్ సమ్ పోర్ట్, విత్ సమ్ లింక్ అండ్ సమ్ పోర్ట్. దిస్ ఇస్ ద డిఫాల్ట్ పోర్ట్ వాట్ దే హ్యావ్ గివెన్. ఇది వాళ్ళు ఇచ్చిన డిఫాల్ట్ పోర్ట్. ఇది ఎక్కడ కాన్ఫిగర్ చేసి ఉంటారంటే ఇది కూడా కాన్ఫిగర్ చేసి ఉంటారు మన అప్లికేషన్లో ఎక్కడో ఒక దగ్గర. అదే ఎందుకు రన్ చేయాలి ఇక్కడ చూసారా, ఈ ప్రొట్రాక్టర్ config.ts అనే ఫైల్లో ఇక్కడ వాళ్ళు పెట్టారు నాకు దీంతో రన్ చేయి అని చెప్పి. మనం ఇక్కడ మార్చేస్తే చాలు. ఇక్కడ మనం ఏదైనా పేరు మార్చేసి ఇలా పెట్టిన అప్లికేషన్ ఇప్పుడు నువ్వు మళ్ళీ స్టాప్ చేసి స్టార్ట్ చేస్తే చూడండి, నేను ఇది క్లోజ్ చేసా అంటే మార్చేసాను. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడికి వెళ్ళి నేను స్టాప్ చేసి మళ్ళీ ఎన్జీ సర్వ్ అనేది ఎంటర్ చేస్తున్నా. ఇప్పుడు నాకు ఆటోమేటిక్గా ఏది తీసుకోవాలంటే ఇది తీసుకోవాలి 4790. ఇది కాకుండా మనం 5000 పెడదాం. సో 5000 పెట్టాను. ఇప్పుడు మళ్ళీ నేను అప్లికేషన్ని స్టార్ట్ చేస్తున్నా. కంట్రోల్ సి కొడితే చాలు మీ అప్లికేషన్ అనేది స్టాప్ అయిపోతుంది లోకల్లో. సో ఎన్జీ సర్వ్ కొడితే ఆటోమేటిక్గా మీ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నా, నాకు ఇక ఆన్సర్ చేయకపోతే నేను తిడతా గ్యారంటీగా నెక్స్ట్ నుంచి. ఎన్జీ సర్వ్ విల్ స్టార్ట్ అప్లికేషన్ లోకల్లీ విత్ సమ్ డిఫాల్ట్ పోర్ట్. ఇప్పుడు మనం ఆ పోర్ట్ మనం మార్చాం, విత్ 5000 మార్చాం. ఇప్పుడు ఏం చేయాలి బేసిక్గా, ఇది ఈ యూఆర్ఎల్తో యూఆర్ఎల్తో మనకి అప్లికేషన్ లాంచ్ అవ్వాలి. లాంచ్ అన్నా స్టార్ట్ అన్నా రెండు ఒకటే, ఓకేనా. బూట్ స్ట్రాప్ అన్నా స్టార్ట్ అన్నా రెండు ఒకటే. నా నా సజెషన్ ఏంటి అంటే ఈ పాయింట్స్ అన్ని నోట్బుక్లో రాసుకోండి. సో మీకు మళ్ళీ ఇదే వచ్చింది 4200 వచ్చింది. ఎందుకు వచ్చింది ఇదే. ఎందుకు వచ్చింది ఇది. సో ఇక్కడ మనం మారుద్దాం. సో ఇది వద్దు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే హైఫన్ పోర్ట్ 5000. సో ఇలా మనం ఒక పోర్ట్ నుంచి వేరే పోర్ట్ని 400 పోర్ట్ నుంచి వేరే పోర్ట్లో రన్ చేయడానికి మనం హైఫన్ పోర్ట్ అని చెప్పి ఒక ఫ్లాగ్ ఉంది. ఇప్పుడు చూసారా, ఇట్ ఈస్ రన్నింగ్ ఆన్ అప్లికేషన్ ఆన్ ఇది చూసారా. ముందు 400 అని చెప్పి డిఫాల్ట్ పోర్ట్ వచ్చింది. కానీ ఇప్పుడు నేను ఏం చేశానంటే వేరే పోర్ట్లో రన్ చేయడానికి నేను హైఫన్ పోర్ట్ అని చెప్పి ఇలా ఒక ఫ్లాగ్ ఇచ్చాను. ఈ ఫ్లాగ్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఆ ఫ్లాగ్తో నీకు అప్లికేషన్ అనేది లాంచ్ అవుతుంది. లాంచ్ ఈస్ నథింగ్ బట్ స్టార్ట్, బూట్ స్ట్రాప్ ఈస్ నథింగ్ బట్ స్టార్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఇవి టెక్నికల్ టర్మ్స్ కాబట్టి నేను అవే వాటితోనే చెప్తున్నా. సో ఇవన్నీ మీరు నోట్బుక్లో రాసుకోండి. సో నెక్స్ట్ టైం అడిగినప్పుడు జస్ట్ ఆ పాయింట్స్ మీరు చదువుకుంటే చాలు. అదే మీరు యూట్యూబ్లో చూడాలంటే ప్రతి మళ్ళీ స్కిప్ చేసుకుంటూ పోవాలి. అలా కాకుండా నోట్బుక్ మెయింటైన్ చేసుకోండి. నోట్బుక్లో ప్రతి ఒక్క పాయింట్ రాసుకోండి, అవి చదువుకుంటూ ఉండండి టైం ఉన్నప్పుడల్లా, ఓకేనా. మీరు చూసారా క్లియర్గా చెప్తుంది లైవ్ యాంగులర్ లైవ్ డెవలప్మెంట్ సర్వర్ ఈస్ లిసనింగ్ ఆన్ లోకల్ హోస్ట్ 5000.
సరే, ఇప్పుడు ఇది ఇంకా రన్ కాదు, ఎందుకంటే ఇప్పుడు మనం పోర్ట్ మార్చేస్తాం కాబట్టి ఇంకా ఇది రన్ కాదు. యువర్ కనెక్షన్ ఇస్ దిస్ సైట్ కాంట్ బి రీచ్డ్ అని చెప్పి వచ్చేస్తుంది, ఎందుకంటే మనం ఇక్కడ పోర్ట్ మార్చేసాం కాబట్టి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి జస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ 400 5300 పెడతాను. ఇప్పుడు మన అప్లికేషన్ దీంతో లాంచ్ అవుతుంది, ఎందుకంటే మనం ఇక్కడ పోర్ట్ మార్చేసాం కాబట్టి విత్ హైఫన్ పోర్ట్ ఫ్లాగ్. ఓకేనా? సో ఇది ఎలా వచ్చింది, ఈ అవుట్పుట్ ఎలా వచ్చింది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ main.ts ఫైల్లో main.ts ఫైల్ ఈస్ ద మెయిన్ ఫైల్ వేర్ అప్లికేషన్ విల్ స్టార్ట్. ఇది కిక్ ఆఫ్ అంటే అప్లికేషన్ స్టార్ట్ అయ్యే మెయిన్ ఫైల్ ఇదే. ఇక్కడ నేను రన్ చేయగానే అక్కడికి వచ్చి స్టాప్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు స్టాప్ అవుతుంది అంటే దిస్ ఇస్ ద ఫస్ట్ ఫైల్. దీనికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ లోడ్ అయ్యేది బ్రౌజర్లో ఏ ఫైల్ అంటే index.html ఫైల్. దీనికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ బూట్స్ట్రాప్ లోడ్ అయ్యే ఫైల్ ఏంటంటే బ్రౌజర్లో ఇది. దాని తర్వాత లోడ్ అయ్యే ఫైల్ ఏంటంటే ఇది. సో ఇక్కడ లైన్ నెంబర్ 11లో ఏముంది, బూట్స్ట్రాప్ ఏ మాడ్యూల్. సో ఇక్కడ ఏ మాడ్యూల్ ఉంది, యాప్ మాడ్యూల్ అని ఒకటి ఉంది. సో బూట్స్ట్రాప్ అంటే ఏం చెప్పాను, స్టార్ట్ చెప్పాను. సో అప్లికేషన్ స్టార్ట్ చేయి, ఏది అప్లికేషన్ ఒక మాడ్యూల్. సో మాడ్యూల్ అంటే కొత్తగా ఏమనుకోకండి, మాడ్యూల్స్ అంటే అదొక ఫైల్ అని చెప్పి. మాడ్యూల్ ఇస్ సంథింగ్ బట్ ఏ ఫైల్. ఇక్కడ ఏం చెప్తుంది క్లియర్ గా, ఒక బూట్ స్ట్రాప్ ఒక 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 ఫైల్ ని బూట్ స్ట్రాప్ చేయి అని చెప్పి చెప్తుంది. ఆ ఫైల్ పేరేంది, యాప్ మాడ్యూల్ అని చెప్పి దీన్ని బూట్ స్ట్రాప్ చెయ్యి అని చెప్తుంది. ఓకేనా? సో ఆటోమేటిక్ గా ఈ ఫైల్ ని బూట్ స్ట్రాప్ చేస్తుంది. బూట్ స్ట్రాప్ నథింగ్ బట్ స్టార్ట్. ఓకేనా? బూట్ స్ట్రాప్ ఇస్ నథింగ్ బట్ స్టార్ట్. సో ఈ ప్రాజెక్ట్ కాకుండా నేను కొత్తగా క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసి చూపిస్తాను. సో ఇది కొంచెం పెద్ద ప్రాజెక్ట్, సో మనది ప్రాజెక్ట్ వద్దు. నేను కొత్తగా క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ ఉంది కదా, దీన్ని స్టార్ట్ చేస్తాను. సో NGSR కొడుతున్నా. ఇప్పుడు నేను ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ ఉంది కదా, ఆ ప్రాజెక్ట్ ని నేను రన్ చేస్తున్నా. ఇంతకుముందు కంపైలింగ్ వర్షన్ వేరే విధంగా ఉంది, చూసారా? ఇక్కడ చూస్తే కంపైలేషన్ వర్షన్ వేరే విధంగా ఉంది. ఇక్కడ చూసారా, జస్ట్ ఇలా కంపైల్ అయింది. కానీ ఇప్పుడు Angular 12లో ఏం చేశారంటే ప్రతి ఒక్క ప్యాకేజ్ ని కంపైల్ చేస్తూ వెళ్తుంది. ప్రతి ఒక్క ప్యాకేజ్ ని ఇక్కడ చూసారా, విత్ సైజ్ తో సహా నీట్ గా నీకు చూపించేసింది. కానీ ఇక్కడ చూసారా, ఇక్కడ జస్ట్ ఒక లైన్ లాగా వచ్చింది. ఇది ఇక్కడ చూస్తే క్లియర్ గా మెన్షన్ చేస్తారు విత్ సమ్ స్పేసెస్, బ్రాకెట్స్. సో ఇవన్నీ వచ్చాయి. కానీ ఇది మటుకు కామనే, Angular లైవ్ డెవలప్మెంట్ సర్వర్ ఇస్ లిజనింగ్ ఆన్ పోర్ట్, ఇది కామనే. కానీ ఇక్కడ మార్చింది ఏంటి అంటే నీ పేర్లు కొంచెం డిఫరెంట్, అంటే కొంచెం గ్యాప్ ఇచ్చి నీట్గా చెప్పారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కంపైలేషన్ మారింది. ఈ వర్షన్కి కంపైలేషన్ మారింది. కానీ ఓ ఫ్లో మాత్రం కామనే ఉంటుంది. కానీ చెప్పాను కదా, ప్రతి ఒక్క వర్షన్లో కొంచెం కొంచెం అప్డేట్ ఇస్తూ వెళ్తూ ఉంటాడు. సో ఇప్పుడు సేమ్, ఇప్పుడు నేను 400 రన్ చేస్తే ఇది వాళ్ళు ఇచ్చిన డిఫాల్ట్ ప్రాజెక్ట్. నాకు ఇది వద్దు, నాకు వేరేది కావాలి. అమ్మ క్వశ్చన్ నీకు, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఉంది కదా, ఈ ప్రాజెక్ట్ నాకు VS కోడ్లో ఓపెన్ అవ్వాలి. అప్పుడు నేను ఏం చేయాలి? కోడ్ డాట్ కొట్టాను. కోడ్ డాట్ స్పేస్ ఇవ్వవా? కోడ్ స్పేస్ డాట్. సో కోడ్
స్పేస్ డాట్ అంతే. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నీకు విఎస్ కోడ్ ఓపెన్ అవుతుంది. సో ఇది మనకి డిఫాల్ట్ వచ్చిన ప్రాజెక్ట్ స్ట్రక్చర్, ప్యాకేజ్ డాట్ జేసన్ ఫైల్, నెక్స్ట్ నోడ్ మాడ్యూల్స్, నెక్స్ట్ ఎస్ఆర్సి ఫైల్ లోపల ఎన్విరాన్మెంట్స్, అసెట్స్, యాప్, main.ts, polyfills.cs, ఎవ్రీథింగ్ is సేమ్. ఇవి మనకి డిఫాల్ట్ వచ్చిన ప్రాజెక్ట్ స్ట్రక్చర్ విత్ డిఫాల్ట్ ఫైల్స్. సో ఈ ఫైల్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. సో ఇప్పుడు మనం తెలుసుకోబోయే 2 ఫైల్స్ గురించి ఏంటి అంటే main.ts ఫైల్, index.html ఫైల్. మనం ఈ 2 ఫైల్స్ గురించి తెలుసుకుంటున్నాం, ఓకేనా? సో ఇప్పుడు ఈ అవుట్పుట్ లో ఇది ఎందుకు ఇలా వచ్చింది, సో వాట్ ఈస్ ద అంటే ఈ డాక్యుమెంటేషన్ ఇవన్నీ ఎలా వచ్చాయి, ఎలా, బికాస్ ఆఫ్ వాట్, మన లోకల్ హోస్ట్ లో ఎందుకు ఇలా వచ్చింది అది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అదేంటంటే అప్లికేషన్ ఫ్లో. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇవంతా తీసేసి సింపుల్ గా ఒక సింపుల్ టెక్స్ట్ పెడతాను, వెల్కమ్ అని చెప్పి. ఇప్పుడు నీకు అవుట్పుట్ లో ఓన్లీ వెల్కమ్ ఒకటే వస్తుంది. చూసారా, ఓన్లీ వెల్కమ్ ఒకటే వచ్చింది. ఎలా అసలు ఈ ఫైల్ అనేది ఎలా లోడ్ అవుతుంది యాంగులర్, మనం ఇక్కడ రాసిన కోడ్ ఇక్కడ ఎలా వస్తుందంటే నేను చెప్పాను కదా, main.ts ఫైల్ ఇస్ ద ఫస్ట్ ఫైల్. దానికంటే ముందు లోడ్ అయ్యే ఫైల్ ఏంటంటే index.html ఫైల్. కానీ HTML ఫైల్స్ కి మనం బ్రేక్ పాయింట్ పెట్టలేం కాబట్టి నేను దానికి బ్రేక్ పాయింట్స్ పెట్టలేను. కానీ main.ts ఫైల్ గురించి నేను సో మనం బ్రేక్ పాయింట్ పెట్టొచ్చు. సో అప్లికేషన్ స్టార్ట్ చేయగానే main.ts ఫైల్ దగ్గరికి వచ్చి ఆగుతుంది. ఇక్కడ మనకు ఒక లైన్ ఉంది, బూట్ స్టాప్ చేయని చెప్పి. ఏది బూట్ స్టాప్ చేయి, యాప్ మాడ్యూల్ ని బూట్ స్టాప్ చేయని చెప్పి ఒక ఫైల్ ఉంది, ఒక కమాండ్, ఒక పీస్ ఆఫ్ లైన్ ఉంది ఇక్కడ. సో ఆటోమేటిక్ గా ఈ యాప్ మాడ్యూల్ ని త్రూ అవుట్ యువర్ అప్లికేషన్ ఎతుకుతుంది. బూట్ స్టాప్ అంటే ఏంది, స్టార్టే కదా. సో నువ్వు ఈ మాడ్యూల్ ఫైల్ ని స్టార్ట్ చేయని చెప్పి ఈ లైన్ చెప్తుంది. సో అప్పుడు ఏం చేస్తుందంటే ఈ యాప్ మాడ్యూల్ కోసం మొత్తం ఎతుకుతుంది, మన ప్రాజెక్ట్ లో ఎక్కడ ఉందో అని చెప్పి ఎతుకుతుంది. ఎతికిన తర్వాత అది కనిపించింది అంటే సో దాని తర్వాత యాప్ మాడ్యూల్.ts, సో నెక్స్ట్ లోడ్ అయ్యే ఫైల్ ఏంటంటే ఇక్కడ నుంచి మనకి లోడ్ అయ్యే ఫైల్ ఏంటంటే ఇక్కడ ఏం చెప్పాను, బూట్ స్టాప్ చేయి అని చెప్పాం, యాప్ మాడ్యూల్ ని బూట్ స్టాప్ చేయని చెప్పాం. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ యాప్ మాడ్యూల్ ఫైల్ ని లోడ్ చేస్తుంది. ఈ యాప్ మాడ్యూల్ ఫైల్ ఎక్కడ ఉంది, ఇక్కడే ఉంది. సో నెక్స్ట్ లో వచ్చేది ఇక్కడికి, చూసావా, ఇక్కడికి వచ్చి ఆగింది, యాప్ మాడ్యూల్కి వచ్చి ఆగింది. అంటే నెక్స్ట్ ఫైల్ లోడ్ అయ్యేది ఇదే, ఓకేనా? ఇక్కడ మీరు చూసారంటే 16th లైన్ లో ఒకటి ఉంది, బూట్ స్టాప్ అంటే ఏం చెప్పాను, ఇట్ నథింగ్ బట్ స్టార్ట్ కదా. ఇక్కడ ఏం చెప్తుంది, ఒక యాప్ కాంపోనెంట్ ని స్టార్ట్ చేయని చెప్తుంది. సో ఈ యాప్ కాంపోనెంట్ లోనే మనకి దీనికంటే ముందు మీకు ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాను. కాంపోనెంట్ అంటే ఏంది, మాడ్యూల్ అంటే ఏందని సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో మాడ్యూల్స్, నెక్స్ట్ కాంపోనెంట్స్. నేను నార్మల్ క్వశ్చన్ అడుగుతున్నాను, అమర్, ఒక కాంపోనెంట్, ఒక ఇల్లు కట్టుకోవాలంటే మనకి బేసిక్ గా ఏమేమి కావాలి, ఒక నార్మల్ ఇల్లు కట్టుకోవాలంటే బేసిక్ గా ఏమేమి కావాలి?
అన్న స్థలం కావాలి, దానికి మెజర్మెంట్ మా ఇల్లు కట్టడానికి ప్లానింగ్ కావాలి. సో దాని తర్వాత హౌస్ కన్స్ట్రక్షన్ కి శాండిల్ బ్రిక్స్ కదా. సో అలానే ఇది కూడా, అలానే ఇక్కడ కూడా కాంపోనెంట్స్ అంటే నథింగ్ బట్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అప్లికేషన్. అప్లికేషన్ అన్నా ప్రాజెక్ట్ అన్నా సేమ్. సో కాంపోనెంట్స్ అంటే అవి ఒక 10 కాంపోనెంట్ కంబైన్ అయితే అది ఒక ప్రాజెక్ట్. బిల్డింగ్ బ్లాక్స్ అంటే కాంపోనెంట్స్ లో మనకు ఉండే ఫైల్స్ ఏంటంటే 4 ఫైల్స్. కాంపోనెంట్ హ్యాస్ 4 ఫైల్స్. ఫస్ట్ పాయింట్ ఇది, ఇది. సెకండ్ పాయింట్ ఏంటి అంటే కాంపోనెంట్ హ్యాస్ 4 ఫైల్స్. ఓకేనా. థర్డ్ పాయింట్ ఏంటంటే ఆ ఫైల్స్ గురించి చెప్తా. ఒకటి వచ్చి HTML ఫైల్, ఇంకోటి CSS ఫైల్, ఇంకోటి వచ్చి TS ఫైల్, ఇంకోటి వచ్చి స్పెక్ ఫైల్. కాంపోనెంట్ లో ఉండే ఫైల్స్ ఇవి. మీరేం నేర్చుకున్నారు? మీరు HTML CSS ఏం నేర్చుకున్నారు? HTML గురించి నేర్చుకున్నారు, CSS గురించి నేర్చుకున్నారు, TS వీటి గురించి నేర్చుకోలేదు. సో ఇంకా కామన్ సేమ్ HTML లో రాసిన కోడ్, ఫర్ ఎగ్జాంపుల్ HTML ట్యాగ్స్ రాశారు కదా, ఆ ట్యాగ్స్ రాసిన దానికి నువ్వు స్టైలింగ్ చేయాలంటే ఆబ్వియస్గా నీకు CSS కావాలి. సో ఫైన్. ఈ TS ఫైల్ అంటే ఏంది? ఏదైనా బిజినెస్ లాజిక్స్ రాయడానికి నీకు TS ఫైల్ కావాలి. ఫైన్. ఈ స్పెక్ ఫైల్ గురించి ప్రస్తుతానికి వదిలేసేయండి. ఇది మనకి యూస్ లేదు. మనకు కావాల్సిన ఫైల్స్ ఏంటంటే ఈ 3 ఫైల్స్ మనకు కావాలి. సో ఈ 3 ఫైల్స్ ద్వారానే మనం ఒక అప్లికేషన్ని డెవలప్ చేయాలి. ఓకేనా. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే కాంపోనెంట్స్ ఆర్ నథింగ్ బట్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అప్లికేషన్. ఒక ప్రాజెక్ట్ని నువ్వు డెవలప్ చేయాలంటే మనకి కాంపోనెంట్స్ కావాలి. కాంపోనెంట్స్ నథింగ్ బట్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అప్లికేషన్. ఇట్ హ్యాస్ 4 ఫైల్స్: HTML ఫైల్, CSS ఫైల్, TS ఫైల్ అండ్ స్పెక్ ఫైల్. స్పెక్ ఫైల్ గురించి లైట్ తీసుకోండి, ఇది అవసరం లేదు. మనకు కావాల్సిన ఇంకా నార్మల్గా టెంప్లెట్ ఫైలు, స్టైలింగ్ ఫైలు, బిజినెస్ ఫైల్ అనేది కావాలి. ఓకేనా. ఇది ఒక ఓవర్ వ్యూ ఆఫ్ కాంపోనెంట్స్. కాంపోనెంట్స్ అంటే ఏం లేదు, కాంపోనెంట్స్ లో ఉండేది 4 ఫైళ్ళు ఇవే: HTML ఫైలు, CSS ఫైలు, TS ఫైల్. 4 కంబైన్ చేస్తే అదొక కాంపోనెంట్. ఒక బెడ్రూమ్, ఒక హాలు, ఒక కిచెన్, ఇవన్నీ కలిపితే ఒక హౌస్. అలానే ఈ HTML, CSS, TS ఫైలు, స్పెక్ ఫైల్ కలిపితే అదొక కాంపోనెంట్. అంతే. టెక్నికల్ టర్మ్స్ ఇవి. అంటే కాంపోనెంట్స్ అంటే అదేందో మనకు తెలియదులే అంటే అది అంత టెక్నికల్ టర్మ్ అయితే కాదు ఇది. కాంపోనెంట్ అంటే యాంగులర్ ఐటీ టర్మ్స్ లో కాంపోనెంట్ అంటే అదొక బంచ్ ఆఫ్ ఫైల్స్ అని. అదొక బంచ్ ఆఫ్ అంటే అదొక గ్రూప్ ఆఫ్ ఫైల్స్ అని చెప్పి. కాంపోనెంట్ అంటే ఆబ్వియస్ గా దాంట్లో కొన్ని ఫైల్స్ ఉంటాయి అని అర్థం. కాంపోనెంట్ అంటే సెట్ ఆఫ్ సమ్ ఫైల్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఫైల్స్. మొత్తం ఎన్ని ఉన్నాయి? మనకి 4 ఫైల్స్ ఉన్నాయి. సో ఈ 4 ఫైల్స్ ని కంబైన్ చేస్తే అదే కాంపోనెంట్. అంతే, అది కాంపోనెంట్. సో మాడ్యూల్స్. మాడ్యూల్ ఈస్ ద మెయిన్ ఫైల్. ఇది మాడ్యూల్స్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ ఫైల్. సో ఈ కాంపోనెంట్ వర్క్ అవ్వాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇల్లు కట్టుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ ఏం కావాలి? స్థలం కావాలి. ఆ స్థలం ఉంటేనే మీరు ఇల్లు కట్టుకోగలరు. ఈ కాంపోనెంట్స్ అంటే హౌస్ ని కన్స్ట్రక్ట్ చేయగలరు. ఆ స్థలం ఏంటంటే ఆ ప్లేస్ ఎవరు ఇస్తారంటే మాడ్యూల్ ఇస్తుంది. దిస్ ఇస్ ద ఫైల్. In this file we register components. అంతే, సింపుల్. కాంపోనెంట్స్ వర్క్ అవ్వాలంటే కంపల్సరీగా ఈ మాడ్యూల్ ఫైల్లో నువ్వు రిజిస్టర్ చేయాలి. అంతే. ఈ కాంపోనెంట్ వర్క్ అవ్వాలంటే నీ బ్రౌజర్లో
కాంపోనెంట్ వర్క్ అవ్వాలంటే నీ బ్రౌజర్లో దీన్ని నువ్వు ఈ మాడ్యూల్ ఫైల్ రిజిస్టర్ చేయాలి. అంటే నువ్వు ఇల్లు కట్టుకోవాలంటే నీకు స్థలం కావాలి. స్థలం కావాలంటే నీకు ఏం కావాలి? ఆ స్థలము అది నీ పేరు మీద ఉండాలి, రైట్? ఇప్పుడు కాంపోనెంట్ వర్క్ అవ్వాలంటే ఆబ్వియస్ గా నీకు ఈ మాడ్యూల్ ఫైల్లో నువ్వు ఈ పర్టికులర్ కాంపోనెంట్ ని రిజిస్టర్ చేయాలి. సేమ్ ఇంకో రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరు బండి కొనిన తర్వాత ఆబ్వియస్ గా రిజిస్టర్ చేయాలి కదా. సో ఇక్కడ బండి అనేది ఒక కాంపోనెంట్, రిజిస్టర్ ఆఫీస్ అనేది ఒక మాడ్యూల్. రిజిస్టర్ ఆఫీస్ లో నువ్వు నీ బండిని వెళ్ళి రిజిస్టర్ చేస్తున్నావు. సో హియర్ రిజిస్టర్ ఆఫీస్ ఈస్ బిహేవింగ్ లైక్ ఏ మాడ్యూల్ అండ్ కాంపోనెంట్ ఈస్ బిహేవింగ్ లైక్ ఏ బైక్. బైక్స్ ఒక రోజుకి ఒక 200-300 బైక్లు ఈ రిజిస్టర్ ఆఫీస్లో వచ్చి ఈ మాడ్యూల్ ఫైల్లో వచ్చి రిజిస్టర్ అవుతూ ఉంటాయి. సో కాంపోనెంట్స్ మోర్ దాన్ 20 ఉండొచ్చు. ఒక ప్రాజెక్ట్లో ఒక కాంపోనెంట్స్ మోర్ దాన్ 20 ఉండొచ్చు. హెడర్ కాంపోనెంట్, ఫూటర్ కాంపోనెంట్, సైడ్ న్యావ్ కాంపోనెంట్, రైట్ కాంపోనెంట్, వాట్ ఎవర్ చాలా ఉంటాయి. అవన్నీ వర్క్ అవ్వాలి అంటే ఆ బండ్లని రోడ్ మీద వితౌట్ ఎనీ ట్రాఫిక్ పోలీసులు ఆపకుండా ఫ్రీగా తిరగాలంటే అవన్నీ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ అయి ఉండాలి. ఆ రిజిస్టర్ ఆఫీస్ ఏంది ఇక్కడ? మాడ్యూల్ ఫైల్. ఆ మాడ్యూల్ ఫైల్కి వచ్చి రిజిస్టర్ చేయాలి. రిజిస్టర్ చేస్తేనే వాటికి లైసెన్స్ వచ్చి అవి బ్రౌజర్లో వర్క్ అవుతాయి. రిజిస్టర్ కానీ చేయలేదా వర్క్ అవ్వవు. ఇట్ విల్ త్రో ఎర్రర్. హెడర్ కాంపోనెంట్ ఇస్ నాట్ డిఫైన్డ్, ఫోటర్ కాంపోనెంట్ ఇస్ నాట్ డిఫైన్డ్, సైడ్ న్యావ్ కాంపోనెంట్ ఇస్ నాట్ డిఫైన్డ్ అని చెప్పి బ్రౌజర్లో ఎర్రర్ త్రో చేస్తూ ఉంటాయి. సో కాంపోనెంట్ వర్క్ అవ్వాలి అంటే మాడ్యూల్ ఫైల్లో వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే యాప్ మాడ్యూల్ ఇది ఒక ఫైల్, ఇక్కడ యాప్ కాంపోనెంట్ రిజిస్టర్ చేస్తున్నారు. సో ఇది నేను తీసేస్తాను. ఇవన్నీ చెప్తాను మళ్ళీ. నేను ఏంటంటే రిజిస్ట్రేషన్ తీసేసాను. ఆ రిజిస్టర్ తీసేసాను. ఆబ్వియస్ గా నాకు ఎర్రర్ త్రో చేస్తుంది ఇక్కడ. చూసావా? వర్క్ అవ్వట్లేదు. ది మాడ్యూల్ యాప్ మాడ్యూల్ వాస్ బూట్స్ట్రాప్ బట్ ఇట్స్ నాట్ డిక్లేర్డ్ అని చెప్పి నీకు సమ్ ఎర్రర్స్ అనేది త్రో చేసింది. ఎందుకు అంటే మన యాప్ మాడ్యూల్లో ఇక్కడ అది రిజిస్ట్రేషన్ తీసేసాను. సో ఇవన్నీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మాడ్యూల్ ఫైల్ గురించి. కానీ ఇప్పుడు మీకు ఓవర్ వ్యూ ఇస్తున్నాను అంతే. మాడ్యూల్ ఫైల్ అంటే ఏంది, ఈ ఫైల్ అంటే ఏంది, ఆ ఫైల్ అంటే ఏందని చెప్పి నీకు జస్ట్ ఓవర్ వ్యూ ఇస్తున్నాను అంతే. సో మళ్ళీ వర్క్ అయింది. వెల్కమ్ అని చెప్పి. హలో, చెప్పురా. సరే. సరే పెట్టొస్తా చూస్తా. సరే సరే. హలో హలో, అన్న వినిపిస్తుంది అన్న. చెప్పేది? వినిపిస్తుంది. ఇది కొంచెం టర్మ్స్ అనేది కొంచెం కొంచెం ప్రజెంట్ స్టార్టింగ్ అప్పుడు కొంచెం కష్టంగా ఉంటాయి. మీకు పోను ఇవన్నీ కొంచెం ఫెమిలియర్ అయిపోయి కొంచెం మీకు ఈజీగా అర్థం అవుతుంది. ఓకేనా? కాంపోనెంట్ అంటే మాడ్యూల్ అంటే ఏం లేదు. ఆ ఫైల్లో యాక్చువల్గా మాడ్యూల్ అనే ఫైల్లో యాక్చువల్గా రిజిస్టర్ చేస్తాం. అంటే మన అప్లికేషన్ ఏవైతే యూజ్ చేస్తున్నామో అవన్నీ అక్కడ రిజిస్టర్ చేస్తాం. ఓకేనా?
కాంపోనెంట్ అంటే నథింగ్ బట్ బిల్డింగ్ బ్లాక్స్. సో హెడర్, ఫుటర్, సైడ్ న్యాబ్ ఉన్నాయి కదా, అవన్నీ ఒక్కొక్క కాంపోనెంట్ కింద వస్తాయి. ఓకే. సో ఫ్లో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు లోడ్ అయ్యే ఫైల్ ఏంది, main.ts ఫైల్. సో main.ts ఫైల్ ఉంది కదా, ఇక్కడ ఒక లైన్ నెంబర్ 11, ఈ 11 లైన్ లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక బూట్ స్ట్రాప్ చేయి అంటే, బూట్ స్ట్రాప్ అంటే ఒక మాడ్యూల్ ని బూట్ స్ట్రాప్ చేయి అని చెప్పి వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. సో బూట్ స్ట్రాప్ అంటే ఏంది, స్టార్ట్. ఏది 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 స్టార్ట్ చేయమని చెప్పారు వాళ్ళు, యాప్ మోడల్ ని స్టార్ట్ చేయమన్నారు కదా. ఈ యాప్ మోడల్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇక్కడ చూసారా, యాప్ మోడల్ అని చెప్పి ఇక్కడ నుంచి ఇంపోర్ట్ అవుతుంది. లైన్ నెంబర్ 4 లో క్లియర్ గా ఉంది, ఇంపోర్ట్ యాప్ మాడ్యూల్ ఫ్రమ్, ఇది రిలేటివ్ పాత్. సో ఇక్కడ నుంచి ఇవన్నీ చెప్తే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు స్టార్టింగ్. యాంగిల్లో మనకి ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ ఇవి కానీ ఉన్నాయి అంటే ఏం లేదు. మనం ఇంపోర్ట్స్ అంటే ఏంది, వేరే ప్లేస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్యూయల్ ఉంది, ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాము, వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. మనం ఎక్స్పోర్ట్ మోస్ట్లీ ఏం చేస్తాం, మ్యాంగోస్ అండ్ మన దగ్గర ఏమైతే ఎక్కువ ఉంటాయో మన ఇండియాలో అవి వేరే కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేస్తాం, రైట్. ఇంపోర్టింగ్ అంటే ఏంది, తెచ్చుకోవడం. ఇట్స్ లైక్ గెట్టింగ్, ఇట్స్ లైక్, తెలుసు కదా ఇంపోర్టింగ్ అంటే ఎక్స్పోర్టింగ్ అంటే ఏంది అని చెప్పి. తెలుసమ్మా. తెలుసు. ఎక్స్పోర్టింగ్ అంటే ఓకేనా. ఇంపోర్ట్స్ అంటే వేరే ఫైల్ నుంచి తెచ్చుకోవడం, ఎక్స్పోర్ట్స్ అంటే ఈ ఫైల్ నుంచి వేరే ఫైల్ కి ఇవ్వడం, ఓకేనా. సో ఇక్కడ ఏం చేస్తుంది, వేరే ఫైల్ నుంచి ఈ పర్టికులర్ మాడ్యూల్ ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఈ main.ts అనే ఫైల్ వేరే ఒక డిపెండెన్సీని, వేరే ఒక మాడ్యూల్ ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. క్లియర్ గా ఉంది. సో ఇది ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది, పర్టికులర్ పాత్, యాప్ మాడ్యూల్ నుంచి ఈ పర్టికులర్ రిలేటివ్ పాత్ నుంచి దీన్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఎందుకు అంటే యాంగులర్ లో మొత్తం ఏంటంటే ఇంపోర్టింగ్ ఎక్స్పోర్టింగ్. ఏదైనా ఒక ఫైల్లో ఏదైనా ఆ ఫైల్ ఒక 2 ఫైల్స్ ఉంటాయి, హెడర్ ఫైల్, ఫోటర్ ఫైల్లో ఏదైనా ఒక సినారియోలో హెడర్ కాంపోనెంట్ యూజ్ చేయాలి అంటే, హెడర్ కాంపోనెంట్ అది ఏదో ఒక సింపుల్ ఒక మెథడ్ నో లేకపోతే ఏదో ఒక ఫంక్షన్ నో యూజ్ చేయాలి. అప్పుడు ఆబ్వియస్ గా ఫోటర్ కాంపోనెంట్ ఏం చేయాలి, ఈ ఫోటర్ కాంపోనెంట్ హెడర్ కాంపోనెంట్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాతనే వర్క్ అవుతుంది.
ఇంపోర్ట్ చేయకుండా నువ్వు ఏం చేయలేవు, నథింగ్ యూ కెన్ డూ. అందుకని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్ చేసుకోవడం వెరీ ఈజీ. సో ఇది డిఫాల్ట్ గా మనకి ఏముంది, డిఫాల్ట్ గా ఇది వాళ్ళు ఇంపోర్ట్ చేసి ఇచ్చేస్తారు. నీ లైన్ డిలీట్ చేశాను, ఎర్రర్ త్రో చేస్తుంది. ఎందుకు త్రో చేస్తుంది? ఎందుకంటే ఇంపోర్ట్ చేయకుండానే దీన్ని యూజ్ చేస్తున్నాం. ఇంపోర్ట్ చేయకుండానే దీన్ని మనం యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ దీని మీదకి వెళ్ళండి, దీని మీద క్లిక్ చేయండి, ఇక్కడ ఒక బల్బ్ వస్తుంది, ఇక్కడ చూసారా, దీని మీద క్లిక్ చేయండి, ఇంపోర్ట్ యాప్ మాడ్యూల్ ఫ్రమ్ సో అని చెప్పి అదే ఒక సజెషన్ వచ్చింది, దీని మీద క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా ఇంపోర్ట్ అయిపోతుంది. సో ఇంపోర్టింగ్ అంటే వేరే ఫైల్ నుంచి ఈ main.ts అనే ఫైల్ వేరే ఫైల్స్ నుంచి సమ్ డిపెండెన్సీస్ ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. అర్థమైందా? సో ఇక్కడ ఏంది, ఒక యాప్ మాడ్యూల్ ని బూస్ట్ అప్ చేయని చెప్పి చెప్తుంది ఇక్కడ. సో ఈ యాప్ మాడ్యూల్ ని బూస్ట్ అప్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. ఇంపోర్ట్ చేసుకున్నాకనే అది సో ఒక సింపుల్ క్వశ్చన్. సో ఇది ఇంపోర్ట్ అయిపోయింది కదా, ఈ ఫస్ట్ ఇంపోర్ట్ అయింది అంటే కంపల్సరీగా ఈ యాప్ మాడ్యూల్ ముందు కంపల్సరీగా ఎక్స్పోర్ట్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఇక్కడ చూసారా, ఎక్స్పోర్ట్ అంటే ఈ ఎక్స్పోర్ట్ అనే కీవర్డ్ వల్ల ఇది ఈ ఇక్కడ త్రూ అవుట్ నీ అప్లికేషన్ లో ఎక్కడైనా సరే దీన్ని నువ్వు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యాప్ కాంపోనెంట్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి నేను ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటా. ఇంపోర్ట్ ఫ్రమ్ యాప్ మాడ్యూల్, ఇక్కడ దీని లోపల నేను యాప్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకున్నా. నేనేం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి ఇది తీసేస్తా, ఎక్స్పోర్ట్ని తీసేసా. ఇక్కడ చూస్తే ఆబ్వియస్గా ఎర్రర్ త్రో చేస్తుంది, ఎందుకంటే అది మనం ఎక్స్పోర్ట్ చేయడం ఆపేసాం. చూసారా, డిక్లేర్స్ లోకల్లీ బట్ ఇట్స్ నాట్ ఎక్స్పోర్టెడ్. మాడ్యూల్ డిక్లేర్స్ యాప్ మాడ్యూల్ లోకల్లీ బట్ ఇట్స్ నాట్ ఎక్స్పోర్టెడ్ అని చెప్పి క్లియర్గా చెప్పింది, ఎర్రర్ త్రో చేసింది. సో నువ్వు ఏదన్నా ఇంపోర్ట్ చేయాలి అంటే కంపల్సరీగా దాని ముందు నీకు ఎక్స్పోర్ట్ అనే కీవర్డ్ ఉండాలి. ఎక్స్పోర్ట్ అనే కీవర్డ్ ఉంటేనే అది వేరే ఫైల్స్లోకి ఇంపోర్టింగ్ చేసుకోవచ్చు, లేదంటే చేసుకోలేం. ఫస్ట్ పాయింట్. సో main.ts ఫైల్ ఏం చేస్తుందంటే ఒక యాప్ మాడ్యూల్ అనే ఫైల్ని బూస్ట్ అప్ చేస్తుంది, అంటే స్టార్ట్ చేస్తుంది. సో ఈ యాప్ మాడ్యూల్ని బూస్ట్ అప్ చేసింది కాబట్టి ఆ పర్టికులర్ లొకేషన్కి వెళ్తుంది. ఇక్కడ ఎక్కడుందో లొకేషన్, ఈ పర్టికులర్ పాత్కి వెళ్తుంది. పర్టికులర్ పాత్ యాప్ మాడ్యూల్. సో యాప్ ఇక్కడికి వెళ్ళింది, యాప్ ఫోల్డర్ చూసింది, ఓకే ఫైన్. దాని తర్వాత దేని గురించి ఎతకాలి, ఈ యాప్ మాడ్యూల్ ఫైల్ ఎక్కడ ఉందో గురించి ఎతకాలి. సో ఎతుకుతుంది, యాప్లోకి వెళ్ళింది, లోపలికి వెళ్ళింది, ఎతుకుతుంది. ఇక్కడ మొత్తం వెతుకుతుంది. ఎక్కడ కనిపిస్తుంది దానికి, యాప్ మాడ్యూల్.ts ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చి ఈ ఫైల్లో వెళ్తుంది, ఎందుకంటే క్లియర్గా ఆడ రాస్తున్నాం కాబట్టి. ఈ యాప్ మాడ్యూల్ అనే ఫైల్ ఎక్కడి నుంచి వస్తుంది, యాప్ ఫ్రమ్ అంటే ఏ పాత్, ఫ్రమ్ విచ్ పాత్, యాప్ మాడ్యూల్ అని చెప్పి క్లియర్గా రాస్తుంది ఇక్కడ. సో యాప్లోకి వచ్చింది, యాప్లోకి వచ్చి సో ఇదే main.ts ఫైల్, ఇక్కడే ఉంది main.ts ఫైల్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఈ main.ts ఫైల్ దేని గురించి ఎతుకుతుంది, యాప్ మాడ్యూల్ ఫైల్ గురించి ఎతుకుతుంది. సో దానికి కనిపించేసింది ఆ పాత్. ఈ పాత్ main.ts ఫైల్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి, యాప్కి వెళ్ళాలి, వెళ్ళింది ఫస్ట్. తర్వాత యాప్ మాడ్యూల్.tsకి వెళ్ళాలి. సో వెళ్ళిపోయి ఈ ఫైల్ అనేది నెక్స్ట్ బ్రౌజర్లో లోడ్ అయిపోయింది, డన్. ఇక్కడ లైన్ నెంబర్ 16లో ఏముంది, 16లో ఏముంది, బూట్ స్ట్రాప్ యాప్ కాంపోనెంట్ అని ఉంది, రైట్. బూట్ స్ట్రాప్ యాప్ కాంపోనెంట్ ఎక్కడ ఉంది, ఎక్కడ నుంచి ఇంపోర్ట్ అవుతుంది, ఇక్కడ యాప్ కాంపోనెంట్ నుంచి ఇంపోర్ట్ అవుతుంది. సో మళ్ళీ ఎదుగుతుంది కంపైలర్, యాంగులర్ కంపైలర్ ఏంటంటే అగైన్ విల్ స్టార్ట్ సెర్చింగ్. యాప్ కాంపోనెంట్ ఎక్కడ మొత్తం ఎదుగుతుంది, దానికి వెంటనే కనిపిస్తుంది ఇక్కడ యాప్ కాంపోనెంట్.ts వెంటనే కనిపించి ఇక్కడికి వచ్చి ఆగుతుంది. ఆగి ఇక్కడ లైన్ నెంబర్ 4లో ఒకటి ఉంది, టెంప్లెట్ URL అని చెప్పి లైన్ నెంబర్ 4లో ఒకటి ఉంది. టెంప్లెట్ URL అంటే ఏంది, HTML ఫైల్. ఈ యాప్ టాప్ కాంపోనెంట్.html లో అప్పుడు నీకు బ్రౌజర్లో ఇది లోడ్ చేస్తుంది.
వెల్కమ్ టు మై ఓల్డ్. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ రీఫ్రెష్ చేస్తున్నా, మళ్ళీ స్టార్టింగ్ నుంచి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ main.ts ఫైల్, దీనికంటే ముందు లోడే ఫైల్ ఏంటి అంటే index.html ఫైల్. కానీ index.html ఫైల్ కి మనం బ్రేక్ పాయింట్ పెట్టలేం కాబట్టి నేను main.ts ఫైల్ ని, సెకండ్ ఫైల్ ఇది, main.ts ఫైల్ కి నేను బ్రేక్ పాయింట్ పెట్టాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ main.ts ఫైల్కి వచ్చి ఆగింది, డన్. ఇక్కడ ఏం చేస్తున్నాం, యాప్ మాడ్యూల్ని బూట్స్ట్రాప్ చేస్తున్నాం. యాప్ మోడల్ బూట్స్ట్రాప్ చేస్తున్నాం, డన్. దీని గురించి ఎతుకుతుంది మన అప్లికేషన్లో, ఎత్తుకుతుంది, దాన్ని కనిపెట్టి ఆ ఫైల్కి వెళ్తుంది, డన్. ఈ ఫైల్కి వచ్చింది, యాప్ మోడల్.ts వచ్చింది. ఇక్కడ ఏం చేస్తుంది, బూట్స్ట్రాప్ బూట్స్ట్రాప్ అంటే ఏంది, స్టార్ట్ అయ్యి కదా. సో యాప్ కాంపోనెంట్ గురించి ఇప్పుడు దీని గురించి స్టార్ట్ చేస్తుంది ఎతకడం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే యాప్ కాంపోనెంట్ Ctrl+P కొడితే ఓపెన్ అవుతుంది యాప్ కాంపోనెంట్.ts. ఇక్కడ బ్రేక్ పాయింట్ పెడదాం ఇక్కడ. సో నెక్స్ట్ పోయేది దీనికే, చూసావా, నెక్స్ట్ దీనికే వచ్చి ఆగింది. మళ్ళీ రిఫ్రెష్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ main.ts లో ఏం చెప్పాం, యాప్ మోడల్ని బూట్స్ట్రాప్ చేయండి. సో యాప్ మోడల్ కోసం త్రోట్ అప్లికేషన్ ఎదుగుతుంది. సో ఎతికిన తర్వాత దానికి కనిపిస్తుంది, యాప్ మోడల్కి వచ్చింది. లైన్ నెంబర్ 16లో ఏముంది, బూట్స్ట్రాప్ చేయి. ఏది బూట్స్ట్రాప్ చేయి, యాప్ కాంపోనెంట్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ 4 ఫైల్స్, టెంప్లెట్ ఫైల్, CSS ఫైల్, TS ఫైల్ అండ్ స్పెక్ ఫైల్. సో యాప్ కాంపోనెంట్ కి వెళ్తుందా లేదా చూద్దాం. ఇక్కడ యాప్ మోడల్.ts. ఇప్పుడు మనం ఏం వెతకాలి, యాప్ కాంపోనెంట్.ts. సో ఆబ్వియస్ గా యాప్ కాంపోనెంట్.ts కి వచ్చింది. అండ్ లైన్ నెంబర్ 5లో టెంప్లెట్ URL అని చెప్పి ఇక్కడ క్లియర్ గా రాస్తుంది, యాప్ కాంపోనెంట్.html అని చెప్పి. సో అప్పుడు ఈ ఫైల్ నీకు బ్రౌజర్ లో లోడ్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం పెట్టున్నాం, యాప్ కాంపోనెంట్.html ఫైల్లో వెల్కమ్ టు మై వరల్డ్ అని చెప్పి పేరు పెట్టు. సో ఇది మనకి ఇప్పుడు రావాలి, చూసావా. సో ఫ్లో అనేది ఇది ఇలా ఉంటుంది, రాసుకోండి. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా కావాల్సి ఉంటుంది వేరే వాళ్ళకి. అప్లికేషన్ ఫ్లో, ఫస్ట్ index.html ఫైల్, దీంట్లో బ్రేక్ పాయింట్ పెట్టలేం కాబట్టి నేను పెట్టలేదు బ్రేక్ పాయింట్. నెక్స్ట్ main.ts, దీంట్లో బూట్స్ట్రాప్ అయ్యే ఫైల్ ఏంటంటే యాప్ మాడ్యూల్ విల్ స్టార్ట్. బూట్స్ట్రాప్ అన్న స్టార్ట్ అన్న ఒకటే. సో నెక్స్ట్ పోయేది ఏంటంటే యాప్ చెప్పాలి. ఓకేనా, ఇది అప్లోడ్ చేస్తాను చూడండి, వెరీ సింపుల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండెక్స్ ఫైల్, తర్వాత main.ts ఫైల్, తర్వాత యాప్ మాడ్యూల్ ఫైల్, తర్వాత కాంపోనెంట్